చూడండి, ఈరోజు పాలిటిక్స్ మాట్లాడడానికి నేను రాలేదు. అందరూ మిత్రులే. పొలిటికల్గా నేను అధికారంలోకి వచ్చి ఉంటే 13 లక్షల కోట్లు అప్పు తీర్చే ప్లాన్ నా దగ్గర ఉంది. 100 కంపెనీలు తీసుకొచ్చి 1000 ఉద్యోగాలు ఇస్తే 1,00,000 ఉద్యోగాలు. వీరు 5 సంవత్సరాల్లో కూడా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. ఏ గవర్నమెంట్ అయినా, అది కేసీఆర్ గవర్నమెంటా, మోదీ గవర్నమెంటా, ఇక్కడున్న 2 పార్టీల కూటమిలో జాయిన్ అవ్వాల్సిన లేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంత మిత్రులో శిష్యులో 22 సార్లు ఆయన కొరకు ప్రేయర్ చేశాను, నెత్తి మీద చేయేసి. పొలిటికల్గా డిఫరెన్సెస్ ఉన్నాయి, అవి పక్కన పెడదాం. ఇప్పుడు రాష్ట్రం నాశనం అయిపోతుంది. నేను ఎలక్షన్ అయిన సంవత్సరం అన్నాను, మీరు చూస్తారు. నా మద్దతు తీసుకోకపోతే కంపెనీలు రావు, ఇన్వెస్ట్మెంట్స్ రావు. పోలవరంకి ఏమిచ్చారు గవర్నమెంటు? చంద్రబాబు నాయుడు గారికి నేను ఏం చెప్పాను జూన్ 4ని? ఇప్పుడు మీరు ఎన్డీఏలో కాకుండా కాంగ్రెస్ పార్టీ, మీరు అడిగారు కనుక చెప్తున్నాను, ఇండియా కూటమిలో చేరితే మీరు 2.5 సంవత్సరాలు ప్రధానమంత్రి. అలాగే నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి 5 సంవత్సరాలు. ఎందుకంటే మీరు లేకుండా ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ గవర్నమెంట్ ఫార్మ్ చేయదు. మీరు మద్దతు ఇచ్చిన తర్వాత అడుక్కున్నా ఏమివ్వరు మీకు. ఇప్పుడు మద్దతు ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. ఇప్పుడు అడుక్కున్న స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్కి 600 కోట్లు ఇవ్వమంటే ₹1 ఇవ్వలేదు. రైల్వే జోన్ కట్టలేదు. అమరావతికి రూపాయి ఇవ్వలేదు. ఇస్తారట 15,000 కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేని పరిస్థితి. ఇప్పుడు అప్పిస్తారట వరల్డ్ బ్యాంక్ నుంచి. మనకెందుకు? నేను 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అక్టోబర్ 2 నుండి డిసెంబర్ 31 లోపుని తీసుకొస్తా. కండిషన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా సంతకం పెట్టాలి. నేను సంతకం పెడితే ఇన్వెస్ట్మెంట్స్ రావు. నాకు ఎఫ్సిఆర్ఏలు ఉంటే ఇన్వెస్ట్మెంట్స్, డొనేషన్స్ తేగలను, ఇన్వెస్ట్మెంట్స్ కాదు. ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, అమెజాన్ CEO జెఫ్ బెజోస్తో సంతకం పెట్టాలి, అగ్రిమెంట్ చేసుకోవాలా, MOU చేయాలి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఫైనల్ అగ్రిమెంట్లో నేను దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి 100 కంపెనీలు అక్టోబర్ 2ని ట్రిప్లో చేయించి 100 కంపెనీలతో అగ్రిమెంట్ చేయించి 3 నెలల్లో డిసెంబర్ 31 లోపల ఇన్వెస్ట్మెంట్స్ తెస్తా. లేదంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తిరిగి రాను. ఆయన రాకుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ రాదు. అందుకనే సడన్గా బ్యూరో చీఫ్లు, మీరు మీడియా ఓనర్సు, మీ బాసులు, రిపోర్టర్స్ మీరు వచ్చినందుకు నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే నేను కల్మషం లేకుండా మాట్లాడుతున్నాను, మీరు అడిగిన ప్రశ్నకు జవాబిస్తున్నాను. కనుక రావండి. హైదరాబాదులో 700, మీ పేరండి? హరీష్. ఏ న్యూస్ అండి? ఐ న్యూస్. హరీష్ గారు, హైదరాబాదులో 1981లో నేను ఆరంభించాను విడోస్ హ్యుమానిటేరియన్ వర్క్. 89 నుండి 2014 వరకు, ముఖ్యంగా 2004 వరకు 700 కంపెనీలు తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ను కలవకముందు ఢిల్లీ తీసుకొచ్చి, అప్పుడు దేవగౌడ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు వారిని కలిపి, తర్వాత బిల్ క్లింటన్ హైదరాబాదు పంపించి 1981, 89 ఇంపార్టెంట్ ఇయర్స్, 92, 97 అమెరికాలో ప్రపంచ సభలు పెట్టి 100,000 కంపెనీలను నేను ప్రమోట్ చేసి ఇండియా తీసుకొచ్చిన సంగతి మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, దేవగౌడ్ గారు చెప్పారు. ఆ వీడియోలు డాక్టర్ కేఏ పాల్, ఇండియన్ నేషనల్ లీడర్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చెప్పారు. ఆ వీడియోలు మీరు చూడండి. చూడండి, అందుకే కొన్ని ఛానల్స్ లైవ్ పెట్టవు. మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు, నేను జవాబు చెప్పుకుంటూ ఉండలేనని వాళ్ళకి భయం.
డేరింగ్ డాషింగ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, నేను మాట్లాడినప్పుడల్లా లైవ్ పెడతాయి. ఇప్పుడు పాస్ట్ ఈజ్ ద పాస్ట్. ఎస్, సత్యం ఏంటి? అవినీతి జరిగింది. లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు అప్పు ఉంది, ఖజానాలో డబ్బు లేదు, వడ్డీ కట్టలేని పరిస్థితి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు. కానీ ఇవన్నీ అప్పుడు చెప్తే ఓట్లు పడవు కదా, కనుక ఇప్పుడు చెప్తారు ఖజానాలో డబ్బులు లేవని. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. సో ఎలక్షన్స్ ఎలాగయ్యాయా, ఈవీఎంల ద్వారా ఎలా గెలిచారా, అవన్నీ మనకు తెలుసు. ఈ ఎలక్షన్స్, ఈవీఎంలు ఎలక్షన్స్ అని. కానీ పాలిటిక్స్ పక్కన పెడదాం, అభివృద్ధి చేసుకుందాం. నేను తేకుంటా, నేనైతే అక్టోబర్ 2ని 100 కంపెనీలతో చంద్రబాబు నాయుడు గారికి సంతకాలు చేయిస్తా. ఏది చూసారా, ఎవరో నూడిల్స్ అమ్మినోని సంతకం చేయించారు వైజాగ్లో. ఎవరో తెలియదు నాకు, సూటు బూటు వేసి. అలాంటివి ఉండవు నాది. నేను తీసుకొచ్చిందంతా ఎవరిని తీసుకొచ్చాను ముందు, ఇండియా బంకర్ హంట్. ఒకసారి గూగుల్ చేసి చూడండి, ఆయన చనిపోయారు. నా వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ బంకర్ హంట్, రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, చనిపోయినంత వరకు వైస్ ప్రెసిడెంట్. జేబీ హంట్, భీమవరం కూడా వచ్చారు వాళ్ళు. అంటే లార్జెస్ట్ ట్రక్కింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. లిండ్సే అసోసియేట్స్, జిమ్ లిండ్సే, 45,000 అపార్ట్మెంట్లు ఉన్న ఓనర్స్. జిమ్ ప్యాటిసన్, సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ కెనడా. బిల్ గేట్స్, వారన్ బఫెట్. నేను తీసుకొచ్చిన వాళ్ళందరూ ప్రపంచ కుబేర్లు, రియల్ ప్రెసిడెంట్లు. జార్జ్ బుష్ అండ్ ఇప్పుడు హైదరాబాద్ 2014 నుంచి నేను వదిలేసిన తర్వాత ఒక్క బిలియనర్ వచ్చాడా, ఒక్క ప్రెసిడెంట్ వచ్చాడా, ఒక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా? డొనాల్డ్ ట్రంప్ కూతురు వస్తే మోదీని, కేసీఆర్, కేటీఆర్ డ్యాన్స్లు వేశారు. 160 కోట్లు అఫీషియల్గా, 400 కోట్లు అన్అఫీషియల్గా ఖర్చు పెట్టి. ఇవాంకా ట్రంప్ నా మీటింగ్లో ఇప్పుడు మీరే విధంగా కూర్చున్నారో అదే విధంగా అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ 3rd రోలో, బిల్ క్లింటన్ ప్రెసిడెంట్గా, వీళ్ళందరూ కూర్చుని ఫోటోలు చూసుకోండి. నా చుట్టూ కూర్చుని, నా వెనుక కూర్చుని, నా ముందు కూర్చుని నిలబడి అమెరికన్ ప్రెసిడెంట్స్, బిలియనర్స్. అయితే ఎందుకు ఇండియా వచ్చాను? దేవుడు పంపాడు. రాష్ట్రం నాశనం అయిపోతుంది. 3 నెలలు అమెరికాలో 3 రోజులు గడుపుకుంటే ఎలక్షన్ అయ్యి మే 14, మే 13 ఈరోజు వరకు 3 రోజులు విదేశాలు వెళ్ళకుండా ప్రతిరోజు తిరుగుతున్నాను. మీడియా ఎప్పుడు ఎలక్షన్ ముందు కొంచెం కమీడియన్గా చూపిస్తుంది. ఎలక్షన్ తర్వాత నేను ఇప్పుడు కేరళ వెళ్ళాను. అక్కడ ఛానల్ ఓనరు వచ్చారు. సడన్గా అక్కడ ఎవరు నన్ను హోస్ట్ చేస్తున్నారు? అక్కడ ముఖ్యమంత్రి గారు, అక్కడ మినిస్టర్ గారు, అక్కడ ఎంపీ సంతోష్ గారు మొన్న ఢిల్లీ సమ్మిట్కి వచ్చి హోస్ట్ చేశారు. ఎందుకు? ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పించాను కొంత, ఇంకా ఇప్పిస్తున్నాను. ఇప్పటికీ అఫీషియల్గా 8.5 కోట్లు, 100 కోట్లు ఇస్తాను, సీఎం రండి అన్నాను. వస్తే, ఎందుకంటే సీఎం సంతకాలు పెడితేనే డబ్బులు వస్తాయి. ఆ కోరికతోనే వచ్చాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం, నాకు ఇబ్బంది లేదు, ఆయన్ని కలవడానికి సిద్ధం. మరి వారు నన్ను కలవడానికి సిద్ధమా?